మన పాపాలు ఆయన రక్తంలో కడగటానికి ఆయన దివ్వించి భూమికి వచ్చి ఏం చేశాడండి? పశువుల పాకలో పుట్టాడటండి. మహోదరు చూపించాడంట కదండి. మీరైతే రాజగృహంలో పుట్టారు, మేమైతే ఇక్కడ పాకలో పుట్టాలని అడుగుతారు కదా. అందుకని ఏంటంటే ఒక పశువుల పాకలో స్థలం లేనందున. ఎందుకు స్థలం లేదండి దేవుడికి? లోకమంతా దేవుని నామానికి మహిమ కలగాక. సృష్టి అంతా ఆయనదైతే ఆయనకి స్థలం లేకపోవటం కాదండి, మన హృదయాల్లోకి రావటానికి స్థలము లేనందున. అంటే ఎక్కడ స్థలం లేదు? మన హృదయాల స్థలం లేనందున మన హృదయంలోకి రావటానికి ఆ స్థలాన్ని మన హృదయాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఆయన పశువుల పాకలో పరుండవలసి వచ్చింది కదండి. ఆ తొట్టిలో ఏంటంటే పశువుల పాకలో ఆ తొట్టిలో పరుండవలసి వచ్చిందంటండి. ఎందుకు? ఒక మాధురి. పౌలు గారు ఏమన్నారు? నేను యేసుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు కదండి. యేసుని పోలి నేను నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి. ఛాలెంజ్. ఎవరు చేస్తున్నారండి అలాంటి ఛాలెంజ్? ఇవాళ లోకమంతా పాపంతో కదండి, మోసంతో, దగాతో, సేవకులు చెప్పుకునేవారు. ఐ మీన్ నాతో సహా ఎంత పాపమో, ఎంత ఏంటండి లోకంలో ఏం నడుస్తుందండి? మోసం నడుస్తుందంట కదండి. సాకులు చెప్పుతూ సోకులు పోతూ, ఐ మీన్ నాతో సహా. ఎందుకు? ఒక్క మాట కరెక్ట్ ఉన్నట్ల మనం ప్రార్థనకి వెళ్ళండి, మన కోసం వెళ్తామా? పాస్టర్ గారి కోసం వెళ్తామా? మన కోసం. ఎవరి కోసం? సేవకుడి కోసం వెళ్తామా? సేవకురాళ్ళ కోసం వెళ్తామా? దేవుడు వాళ్ళ నుంచి ఏం ముచ్చటిస్తాడని వెళ్తామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి కోసం వెళ్తామండి? మనం దేవుడి కోసం. దేవుడు మనతో ఏం ముచ్చటిస్తాడు? ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉందనుకోండి, నేను సరి చేసుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును. నాకు వర్తిస్తేనే కానీ మీకు రాదండి కదండి. యాజకుడికి వర్తిస్తేనే కానీ బయటపడికి రాదు. వాక్యం అనేది రెండొంచులు కట్టుకోమండి. ఎంత మూలికలతో సైతం విభజిస్తుందటండి. మరి అలాంటి వాక్యానికి మనం దేవుడికి గౌరవించాలండి. వాక్యమే దేవుడి వాక్యం కనుక ఎప్పుడు మన వాక్యం మన హృదయంలో నానతా ఉండాలటండి. ఏం చేయాలండి? నీటి కావాలని చెట్టు ఆ నీటిని ఎలాగ ఓడుతూ ఉంటుందండి కదండి. ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు పిందెలు, పువ్వులు, పిందెలు, ఫలాలిస్తూ ఉంటుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగే నీరు, వాక్యం అనేది మన హృదయంలో ఓడుతూ ఉన్నది. జీవజలం అండి. స్తోత్రం. జీవజలమాత్మనాథుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా రమ్మయా, రెండయా బోధకుడా, రెండయా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఆ ఎండని జీవ నదిలాగా కదండి. ఎలా ఉన్నారంట? ఈ జీవనది మనలోకి ప్రవహించాలంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో జీవనది ఉండాలండి. జీవనది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఒక శక్తితో కూడిన వ్యక్తి అండి. సర్వోన్నత శక్తి అయిన వ్యక్తి ఆయన మనలో ఉండేది. మనం ఒక్కడమే ఎప్పుడూ ఉండవండి. మనలో ఉన్నది శక్తితో కూడిన వ్యక్తి ఉంటాడండి. పరిశుద్ధాత్మ దేవుడు. వ్యక్తి అయినా శక్తి అయినా దానికి మరి డివైడ్ చేయడానికి వీల్లేదండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనతో కలిసి ముగ్గురు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్న యాజకుడు తండ్రి గారు, కుమారుడు గారు, పరిశుద్ధాత్మ దేవుడు గారు, త్రియేక దేవుడుగా, ఏకైక దేవుడుగా ఆయనే మనలో ఉన్న వ్యక్తి యేసయ్య కదండి. యేసుక్రీస్తు ప్రభువు అనమాట. అందుకనే యెషయా 61 ఉంటుందన్నమాట. 1వ వచనంలో ప్రభువు అంటే ప్రభు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. అగు ప్రభు అగు యెహోవా అంటే తండ్రి తర్వాత ఆత్మ. ప్రభు అగు యెహోవా ఆత్మ. ఇది బ్యాలెన్స్ చూపిస్తున్నాడు అనమాట. ముందు యేసయ్య, తర్వాత యెహోవా, తర్వాత ఆత్మ. ఈ బ్యాలెన్స్ వైజాగ్లో ఒకసారి చాలా మంది పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి. అది 22 days అనమాట. ఇదే అడిగారు వాళ్ళు, రిప్లై ఇవ్వాలి. ప్రశ్న క్వశ్చన్ వేశారనమాట. మరి నేను గొప్పదాన్ని కాదు కానీ నా ఉన్న యాజకుడు గొప్ప దేవుడు. నాకు భయం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాస్టర్స్ ఏమంటారు, పాస్టర్లు ఏమంటారు, మనం అంటే ఎవరెవరో తెలియదు కదా. అసలు లెక్క చేస్తారు, లెక్క చేయడం అనుకుంటే ఇప్పుడు కూడా ఆ సొమ్మ దగ్గరికి వెళ్ళి అంతే. ఆవిడ దగ్గరికి వెళ్ళినా అలాగే అనుకుంటే ఎక్కడో వెనకాల కూర్చొని
వాళ్ళ లెక్క మనకెందుకు, దేవుడి లెక్క మనకు కావాలి. కానీ కదండి, దేవుడు మనం ప్రేమిస్తే చాలు, మనుషులు ప్రేమించక్కర్లేదు. మనుషులు కూడా వాళ్ళ ముందు ప్రేమించాలి. వాళ్ళు తెలుసుకుంటే పర్వాలేదు, తెలుసుకుంటే మనం ఏం చేయలేదు, ఎవరి లెక్క వాళ్ళకి కదండి. మన ఫోన్ పేలది మనకి, వాళ్ళ ఫోన్ పే వాళ్ళకి, అందరూ కలిపి సృష్టికర్త నిలవలో అకౌంట్లో పడిపోదు. అలాగా ఇది చెప్పాను, దేవుడు మాట్లాడాడు నాతో. ప్రభువు యెహోవా ఆత్మ ముగ్గురు గురించి తెలియపరచమన్నారు. యేసుక్రీస్తు ముగ్గురు దేవుడు ఎక్కడున్నారో తెలియపరచమన్నారు. వెంటనే లేచి నుంచొని అంతమంది జనంలో కూడా మెల్లగా వణుకుతూ చెప్పాను నేను అన్నమాట. అయితే హైలైట్ చేయడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన పాస్టర్లకి ఆడపిల్లకి ఇస్తారు, కానీ మనం ఏదో పక్కన కూర్చుని వెళ్ళేస్తారండి. ఆ వాక్యం సత్యం దగ్గరికి రమ్మన్నారు కదా, అవును కదా, చెప్పలా, విన్నారు, ఊరుకున్నారు, అది ఏదో మాటలో కల్పిస్తారు అంతే. నాకు అర్థమైపోయింది, ఓహో ఇలా ఉంటుంది అనమాట. ఎక్కడైనా సరే సత్యాన్ని సత్యంగా ఒప్పుకునే పరిస్థితి లేదు ప్రపంచంలో అనుకున్నాను. దేవుడు మనకి మహిమ కలగాలి. అది రిప్లై మటుకు రిప్లై, కానీ అదే ఏదైనా పాస్ అనుకోండి గబోబా ఎదరికి రమ్మంటారు కదండి. ఆ విధంగా మనం ఏంటంటే సత్యాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేకపోతున్నాం. పేదవాడైనా సరే దగ్గరికి ఆయనలో ఉన్న యాజకుడు గొప్ప దేవుడిని ఎప్పుడైతే మనం ఆన్సర్ వచ్చిందో దగ్గరికి లాక్కున్నామో ఆ దేవుడిని హత్తుకున్నట్టు దేవుడిని మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి ఎన్నో అనుభవాలతో దేవుడు, ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ఎత్తుకొని అనుభవాలతో వెళ్ళారటండి. కష్టాలు శ్రమలో అనుభవాల్లో వెళ్ళారంట. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని రక్షణ తీసుకున్నాక యోహాను అంటే నేనే ప్రభువా నీకు రక్షణ ఇచ్చేది అని అంటే, ఇప్పుడు ఇది కానీ ఇలాగ నీతి యావత్తు ఇలాగ జరగాలి అని అంటాడు. అని బాప్తిసం తీసుకుంటే ఆకాశం నుంచి పావురం వలె ఈయన నా పీకుమాడి ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను కదండి. చక్కటి శబ్దం సౌకర్యపడుతుంది అనమాట. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. అలాగే మనల్ని కూడా మనం ఎవరైతే ఆయన మీద ఆనుకుంటామో ఆ శ్రమల గుండా నడిపించుకుంటే వెళ్తాడంటండి. దేవుడు నామానికి మహిమ కలుగాక. ఆ శ్రమలు మనల్ని ఏం చేయవండి. నీవు నాకిచ్చిన మహిమ ఎదుట అవి ఎన్నదగినవి కావే, సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఎవరు మాట్లాడండి? దేవుని మాటలు మకరంధ్రాలు అట్టండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మకరంధ్రం అట్టండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని మాట ఒక మాట ఇస్తే చాలంటండి. ఆయన నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి తెప్పిపోయే దేవుడు మాత్రం కాదు. మనం మాట ఇస్తే 100 మాటలు చెప్తాం, ఒక్క మాట నెరవేర్చదు. ఒక్క మాట కూడా స్టాండర్డ్ ఉండదు మనకి. లాభం ఉంటే ఒకలాగా, లాభం లేకపోతే ఇంకొకలాగా, ఒక రకంగా ఉంటే మంచితనంగా, ఒకవేళ మంచితనంగా లేకపోతే 100 వచ్చేస్తే వాళ్ళ గురించి బయట. అవునండి, దేవుని నామానికి మహిమ. మన మనుషులు అందుకని ఎప్పుడు అప్పుడు ఎప్పుడు చెడ్డవన్నాడు దేవుడు నరుల హృదయాలు. అయితే ఏమన్నాడు దేవుడు? ఒక మాట మాట్లాడారు, క్షమించాడు. ఇక భూమి మీదకి జన్మ నేను రానివ్వను, ఇంకా జన్మ నేను నశింపచేయాలని పలికాడు దేవుడు. దేవుడు నామానికి ఆదిలోనే ఆస్వాదించాడు దేవుడు మళ్ళీ. ఎందుకంటే విస్తరించమన్నాడు, భూమిని నిండించమన్నాడు. మనకు కావాల్సిన ఆహారం అన్ని మొక్కలతో సహా మనకు కదండి అన్ని తెచ్చుకుంటే జన్మలో ఇవన్నీ కూడా మనకి ఏం చేశాడు? ఇచ్చేసాడండి దేవుడికి మనకు ఆహారాన్ని అన్ని ఇచ్చి అనుభవించి ఆశీర్వదించమని చెప్తే ఇంకా మనం ఏమంటామండి? నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా. ఇంకా అదే మాట్లాడుతాం. అయ్యా రక్షణ వారు 1,00,000 కొద్ది ఉన్నారు, నాయన కోట్ల కొద్ది ఉన్నారు, వారికి రక్షణ కలగా చేయనా. మమ్మల్ని వాడుకో ప్రభు. అక్కడ అది రావాలి. ప్రపంచం అంతట్లో మీ ఆత్మ సంచారం జరిగించి మాలచులు. మేము ఎక్కడున్నప్పటికీ అపోస్తులు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన శక్తి యోధేక్షణ సమరయ భూమి దిగుతున్న వరకు నీకు సాక్షిగా ఉంటాం ప్రభువా. ఇదే చెప్పావు కదా మాట. మమ్మల్ని వాడుకోనైనా వాడుకో. మా నావలు చుక్కను ఉండు, ఒక వాడగా మమ్మల్ని వాడుకోనైనా. నీ వాడగా నువ్వు మా నావలు చుక్కను ఉన్నావు కనుక
ఈ వాడను వాడుకొని ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలా మనం? హృదయ ఆలోచన ఉండాలా? హృదయంతో ఒప్పుకోవాలా? హృదయ ఆలోచన నోటితో ఒప్పుకోవాలా? తప్పనంటే కప్పుకోకుండా ఇప్పుకుంటారంట దేవుడు క్షమిస్తాడంట. అంటే నేను చేయలేదండి, అబ్బాయి నేను చేయలేదండి మాటికి తప్పిపోతే అబద్ధంగా ఏం చేస్తాడు? ఏదైనా అబద్ధం అంటే దేవుడికి ఇష్టం. మనం మంచి వాళ్ళని చెప్పినా దేవుడు అబద్ధం చేసిన వాళ్ళు అవుతా ఉంటాం కదండి. అందుకని మనం ఏం చేయాలంట, మనం ఒప్పేసుకుంటే దేవుడిని సత్యమంతుడిని ఒప్పుకున్నట్టంట. దేవుడు మనకి మహిమ కలుగాక. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవన్ అన్నాడు కదా. అందుకని కదండి, అంత దేవుని, అంత గొప్ప దేవుని, సర్వోన్నత శక్తి మనల్ని, ఎందుకంటే సర్వోన్నత శక్తి నీకు కమ్ముకుంటే నీకు పరిశుద్ధపడతాడు, దేవుడు కుమారుడు పెడతాడు అని చెప్పినప్పుడు సర్వోన్నత శక్తికి దానికి ఇంకా అప్పీల్ ఉండదండి. ఇంకా దానికి ఏమి కూడా అడ్డు ఉండదండి, అడ్డుపడి ఉండదండి. ఇంకా అడ్డుపడి ఉండడానికి వీలేదండి, అక్కడ అడ్డుపడి ఉండదండి. అది ఒక అందరికీ దానికి ఎవరు కదపపోయినా అది దొరుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. దేవుడు మనకి మన శక్తి ముందు ఏది ఆగదండి. మనం అందుకనే సర్వోన్నత శక్తితో నింపబడి ఉండాలని ప్రార్థన చేసుకోవాలండి. సర్వోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది కదండి. నా జీవిత ధన్యతై ఉన్నది. ఎందుకంటే మన జీవిత ధన్యమైపోద్దండి. సర్వోన్నత శక్తితో మనం నింపడించాలండి. ఆయన కృప మనం ఆవరిస్తే ఆయన కృప జీవము కంటే ఉత్తమం అంటే దేవుళ్ళ మనకి మహిమ కలుగాక. కృప జీవం కంటే ఉత్తమం అంటండి. అది ఎలాంటిదన్నా అవనివ్వండి, ఆయన కృప ఉంటే మనకి మనం జీవిస్తామంటండి. చేప నీళ్ళలో ఉంటేనే జీవం, ఒడ్డు మీద దానికి జీవం లేదు. వేసి మనలో ఉంటే మనం జీవిస్తాం, లేకపోతే మనకి జీవం ఉండదండి కదండి. అట్టి జీవాధిపతి అయిన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనలేని మనం ఎందుకండి ఒక దర్శనం వరకు కలిగి ఉండాలి. మనం కొన్ని వరాలు ఇస్తాడు, కొన్ని తలంతులు ఇస్తాడు. ఏదో ఒక వరం కలిగి ఉండాలి. మనం కొన్ని వరాలు కలిగి ఉండాలి, ఆశపడి ఉండాలి. ఆశీర్వాద ప్రాణం వస్తాడు. మరి మెలిసి చూడ చక్కగా ప్రార్థన చేసింది, ఎంత బాగా చేసింది ప్రార్థన. అవి దాచుకోబడితే తలంతులు వాడబడతా ఉండాలి. పాలపాత్రను ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. మళ్ళీ పాలన వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ గడుగుతాం. ఎక్కడైతే నలగ ఉందేమో ఎవరండి చక్కగా కడిగేసి పాలు పట్టుకుంటా. ఎందుకు ఇరిగిపోకుండా అవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి పాలు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే పాల పాత్రను కడుక్కుంటూ ఉంటామంట. ఎందుకు? అది నీట్గా లేకపోతే చేంజ్ అయిపోతే పాలు అని చెప్పేసి మనం కడుక్కుంటాం. అలాగే మనం ప్రార్థన వచ్చింది, దేవుడు ఇచ్చిన వరాలు వాడబడతా ఉంటే అది శుభ్రపడిపోద్దంటండి. దేవుడు మళ్ళీ నివసిస్తాడంటండి, మళ్ళీ ఆయన ఉన్న స్థానం ఉంచుతాడంటండి. చూసిన ప్రతి కన్నా ఆశ్చర్యపోద్దంటండి. ఆయన చేసే కార్యాలు చూస్తే మనకే విభ్రాంతి నొందుతూ ఉంటండి. దేవుడు మనకి కాక ఆయన చేసే కార్యాలు చూస్తే మనమే ఎందుకు, ఆయన పేరు ఆశ్చర్యకారుడు కదా, అంటే ఆశ్చర్యకార్యాలు మన పట్ల జరిగిస్తాడండి దేవుడు. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన మీద యాకోబు దేవుడి మీద మనం ఆనుకోవాలంటండి. ఎవరి మీద అనుకోవాలండి? యాకోబు దేవుడి మీద అనుకోవాలి. మనం లోకం మీద అనుకుంటున్నామా? లోకాశలో లొంగిపోతున్నావా? ఎక్కడ ఈ క్రిస్మస్ సమయాల్లో మనం కదండి ఎక్కడ షాపింగ్స్కి వెళ్ళాలా, ఎక్కడ ఆఫర్ పెడుతున్నాడా, వాడు ఎక్కడో చిరిగిపోయినాయో, వాడు ఏంటి స్టాక్ ఉన్నది నిలబడినాయని తెలిసి ఏం చేస్తాడు, వాడు సేల్స్ చేసుకోవాలని ఎక్కడ చూసినా ఆఫర్. మన వాళ్ళు ఏం చేస్తారు, క్రిస్మస్ కూడా అక్కడే ఉంటారండి. ఎందుకు? మందిరానికి తర్వాత వెళ్ళొచ్చు, లేట్ అయినా పర్వాలేదు, పండుగ కదా ఇవాళ. పంటి పండుగ, ఒంటి పండుగ, చాలా పండుగ ఉంటాయి. ఆఫర్ పండుగ ఇది మరీ ఇంకా ఎక్కువ. ఇది అదే బట్టలు అంటే ఆఫరే, అన్ని ఆఫర్లే. ప్రతిదీ చేసుకోవచ్చు. ఏం చేస్తారండి, ప్రతిదీ ఆఫర్ అంటాడు. ఆఫర్కి ఆఫ్ అయిపోతారండి, ఆఫర్కి పడిపోతారండి. పండగ కూడా అక్కడే ఉంటారండి. క్రైస్తవులే చూస్తారండి ఎక్కువ అక్కడ షాపింగ్లో. వాళ్ళు అక్కడే ఉంటారు. చర్చిల్లో ఎక్కువ మంది ఉంటారండి పండుగ రోజున కదండి. ఇలాంటి మన మనస్తత్వం కలిగి ఉంటాం. దేవుడు ఏం మాట్లాడతాడా, ఏం చేస్తాడా ముందు
ఆయన వాక్యం దేవుడు వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడండి? మన మనసులో మన హృదయంలో నివసిస్తూ ఉంటాడంట. దేవుడు నామానికి మహిమ కలుగును. అటు గొప్ప దేవుడు మనం కలిగిన మనం ఎవరండి? ధాన్యులం. దేవుడు కావాలి ధాన్యులు. అందుకే మనం ఎవరినో మోసపుచ్చుకుంటున్నాం, ఎవరినో మోసపుచ్చేస్తున్నాం, మనం ఎవరినో ఇది చేసేస్తున్నాం, ఎంత టాలెంట్ ఉపయోగించేస్తున్నాం ఇవాళ అనుకుంటాం. నో 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 మనం మోసపోతున్నాం. దేవుడు మనకి ఆయన అకౌంట్లో తక్కువైపోద్ది లెక్క. మనం ఎదుటి మోసం చేస్తున్నామంటే మన అకౌంట్లో లెక్క తక్కువైపోద్ది అక్కడ. మెనీ మెనీ టేకెల్ పార్వసి ఉంచిందా? నా తర్వాత లోగాలి కదా ఇక్కడ ఉండాలి కదా, అప్పుడు తేలిపోతామంట. అప్పుడు తేలిపోకుండా ఉండాలంటే ఇక్కడ సత్య మార్గం నడవాలి. నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గం నడు. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకన్నా ముందు నడుస్తుంటే ఆయన అడుగుతాడు, మనం నడిపించుకుంటూ ఉంటాడటండి. దేవుని నామానికి మహిమ కలుగును. స్తోత్రం. అలా మన ప్రధాన యాజకుడు ముందు ఉండాలి మనకి. మనం ఎవరినో మోసం చేస్తున్నాం అంటే మనం మోసపోతున్నాం. చాలా మనం ఎలా ఉండాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ఎలక్టివ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అకౌంట్లో పడిపోద్ది. తెలియక చేస్తే తప్పు దేవుడు ఒప్పుకుంటాడు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత తెలిసాక చేయకూడదండి. ఎక్కడ పడిపోతున్నాం అంటే అక్కడే పడిపోతాం. నాయన నేను నిల్చున్నాను అనుకోకుండా పడిపోకుండా చూడు, కాపాడు ప్రభు అనుకోవాలంట. మేము నిల్చున్నా బాగానే ఉన్నాం అని అనుకుంటాను నేను, అయితే నాతో సహా. పడిపోకుండా చూడు నాయన. భక్తుడు అంటాడా? అల్పవిశ్వాసం రాలేదు ప్రభు అంటాడు. వీడు కన్నవాళ్ళ వీడు చేశాడా పాపం? అంటే దేవుడు నామాన్ని మహింపరచు, దేవుడు కుమారుని మహింపరచడానికి వాడు పుట్టుగుడ్డు వాడాడు. అవునండి, దేవుడు నామాన్ని మహింపరచడానికంట. అవును, దేవుడు కుమారుని మహింపరచడానికి గుడ్డివాడిగా పుట్టాడు. అందుకే నోరున్నవాడిని నోరు లేనివాడిని చేసింది ఎవరో? యెహోవానే, నేనే కదా అంటాడు. దేవుడు నామానికి మహిమ అంటే వాడు పట్టు ప్రణాళిక కలిగి ఉంటాడు దేవుడు. మోషే గారు ఎన్నో సాగులు చెప్పాడు. సమస్త జనులకి ఇది ప్రార్థనా మందిరం అనబడను. ఆమె సృష్టికర్త నిలయం సమస్త జనులకి ప్రార్థనా మందిరం అనబడను. ఆమె కదండి. కులం, మత భేదాలు, రంగు, రూపు ఏమీ తేడా లేదు అక్కడ. అందరికీ ప్రభు యేసుక్రీస్తు, అందరికీ ప్రభు, అందరికి కాదండి. దేవుని నామానికి మహిమ కలగాక. మనం ఏం చేస్తాము? చంకలు కొట్టుకుంటా మా దేవుడు అండి, మా క్రిస్మస్ అండి, మాకండి క్రిస్మస్ అండి, మేము బట్టలు తెచ్చుకోవాలండి. మీ పండుగ అండి అంటారు ఆడు. మళ్ళీ మన దేవుడి మీద ఆశ ఉంటుంది వాళ్ళకి. దేవుడి నామానికి మహిమ కలుగాక. ప్రపంచం అంతా పండగ, ప్రపంచం అంతటా లోకమంతా పండగ. లోకమంతా సందడి అంటే ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, మిలమిల మెరిసే సందడి, భూలోకములో సందడి. అవునండి, భూలోకం అంతటా సందడి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అక్కడ అక్కడ కాదండి. ఎక్కడి నుంచి వచ్చారండి మన సుగుణమ్మ గారు? చుక్కలలో సందడి, మిలమిల మెరిసే సందడి కదండి. ఈ సందడి కోసం ఏం చేస్తున్నారండి? యేసయ్య మరి ఆలయానికి రావాలని ఒక ఆశ. ఎందుకు? ఆయన ఏదో ఒకటి ఇస్తాడు మనకి, దీవెనలు కదండి. ఏ దీవెనలు ఇస్తాడో మనకు తెలియదు. ఒక ఆశ కలిగి ఉంటే రాగలమండి, లేకపోతే రాలేమండి. ఆశ లేకపోతే రాలేమండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నా ఆత్మ ఉంటే ఎలా అయినా ఆత్మ ఏం చేస్తుందండి? నడిపిస్తుంది, దేవుని నడిపిస్తుంది, పరిగెట్టిస్తుందండి, నడిపిస్తుంది. మనం వెళ్ళాము పరిగెట్టించేసి దేవుడు ఆత్మ మామూలు నడవకుండదు. ఇక పరిగె మనం నడవలే. మామూలు పెట్టి కూర్చుంటే లెగలేక కోరదాకా దింపలేదు. అవునండి, నీరసం వచ్చేసిందంటే అమ్మో నేను కోరదాకా దింపలేదు. ఇది మీరు రండి, మెరిసి మీరు రండి దింపండి. అవునా?
బ్రదర్ని దింపమంటారు కానీ ఆవిడ దింపేసి ఏదో ఒకటి అంటారు. మరి ఏం చేస్తాం, మరి పడాలి మేము అలాగా. సత్యం ఒప్పుకుంటారు. ఇక జ్యోతి అంటే పరుగు చేస్తుంది. ఉరకలు వేసే రోజు ఇంకా అన్నట్టుగా వేస్తుంది ఉరకలు. అవునా? అలాగా దేవుడు ఆత్మ పరిగెట్టిస్తుందంట కదండి. అవును. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఆత్మ ఏం చేయాలండి? పరిగెట్టిస్తుందంట దేవుని ఆత్మ. 50లో 15, 14లో 14, 40లో 14, 30లో 13, 60లో 16, 100లో ఏంటండి 10. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుని సర్వోన్నత శక్తి అండి. సర్వోన్నత శక్తి నేను కమ్ముకుంటే నీకు పరిశుద్ధపడతాడు, దేవుడు కుమారుడు అనబడతాడు. ఏంటండి? ఆమెకి దేవుడు గర్భాన్ని ఎలా ఇచ్చాడండి? సర్వోన్నత శక్తితో